జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2025 సంవత్సరం డిసెంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ఓవైపు ఏమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం, జన్మరాశిలో శని యొక్క సంచారం, వ్యయంలో ఉన్నటువంటి రాహు సంచారం. కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు, ఎంతో కాలంగా ఇబ్బందులు సమస్యలతో ఉన్నటువంటి మీకు విజయం సిద్ధించబోతుంది. చాలా అద్వితీయమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి సంక్షోభం నుంచి బయటపడటమే కాదు, ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి జీవన విధానాన్ని కూడా మీరు పొందే అవకాశం కనిపిస్తుంది. కొంతకాలంగా మీ వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అవ్వచ్చు, పై అధికారుల యొక్క మన్నన పొందలేకపోవటం అవ్వచ్చు, అనుకున్నటువంటి చోటికి బదిలీలు లేనటువంటి అంశాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా సానుకూలవంతం కావటంతో పాటుగా ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులు అకారణంగా బదిలీ మీద వెళ్ళిపోవటం, పై అధికారుల యొక్క మన్నని మీరు పొందటం వల్ల మీ యొక్క కార్యదక్షతని నిరూపించుకునే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క స్థానాన్ని పదిలం చేసుకునేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉండబోతుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో వ్యాపారాన్ని విస్తరిస్తారు, పెట్టుబడులు సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, విందులు వినోదాలు, కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితులు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వివాహ జీవితానికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అన్యోన్యకరమైనటువంటి పరిస్థితులతో పాటుగా ఇప్పటికి ఉన్నటువంటి అపోహలు, అపార్థాలు తొలగించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అవ్వచ్చు, లేదా తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం వల్ల అవ్వచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలకు సంబంధించి మోకాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులు, కండరాలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో దూర ప్రాంత ప్రయాణాలు అదృష్టానికి శ్రీకారం చుడతాయి. కొత్తగా మీరు మొదలుపెట్టేటువంటి ప్రణాళికలు వేగవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి విధానాలకు కారణమవుతాయి. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు, సహచరులు అవ్వచ్చు, కార్యాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు బదిలీ మీద వెళ్ళిపోవటం, మీ దైనందిన జీవితంలో భగవంతుడు కాలం ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వటం వల్ల పై అధికారుల యొక్క మన్ననని పొందడంతో పాటుగా పదోన్నతి లభించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కొత్త వ్యాపారం
కొత్త వ్యవస్థను నిర్మించటం, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలోని మార్పులు, చేర్పులు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో వారికి సంబంధించినటువంటి ఆరోగ్యం, వారికి సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగం, వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాల గురించి ఎక్కువగా మీరు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భాల్లో వారి గురించి మీరు గాబరా పడేటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతతతో కూడిన జీవన విధానం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనాలోచితంగా కాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించటం వల్ల ఒక గొప్ప సమస్యని లౌక్యంగా మీరు పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగటంతో పాటు ఒక ముఖ్యమైనటువంటి అవకాశం, ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీ పాదాల చెంతకు రావటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాన్ని మాత్రం కాస్త మీరు చూసుకున్నట్టయితే కుటుంబపరమైన అంశాలు అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు, మీకు సంబంధించిన వృత్తి, ఉద్యోగం, వ్యాపారం కూడా ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండబోతుంది. రాజకీయ నాయకులకి పదవీ యోగం, విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్య చేత ఆకస్మికంగా అదృష్టకరమైనటువంటి ఘనాలు లేదా మార్కులు పొందుతారు. ముఖ్యమైనటువంటి యూనివర్సిటీలు, కళాశాలలో ప్రవేశం లభించే అవకాశం కూడా కనిపిస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి వారికి అనుకూలవంతమైనటువంటి సమయం కూడా వేచి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైన ఫలితాలను ఇచ్చేటువంటి ఈ భాగ్య సంవత్సరంలోని చివరి మాసంగా ఈ డిసెంబర్ మాసాన్ని మనం చెప్పచ్చు. మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి గురువారం పూట గురుదేవతా స్వరూపాన్ని అర్చించటం, దక్షిణామూర్తి వారిని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని కానీ, విశేషంగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని కానీ పసుపు పచ్చని వస్త్రాన్ని గురుదేవతా స్వరూపాలకి సమర్పణ చేస్తూ విప్పనుదలతో గనక దీపారాధనను వెలిగిస్తూ గురుదేవతా స్తోత్రాన్ని చేస్తూ ఉన్న, లేక పసుపు పచ్చని వస్త్రాన్ని దానంగా ఇచ్చిన యోగదాయకమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం కనపడుతూ ఉంది. పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తు గురు స్వరూపం. మీనరాశి జాతకులకి స్వక్షేత్రాధిపతి కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి. బృహస్పతి గోచార వశాత్తు మీనరాశి నుండి పంచమ స్థానం, అదృష్ట స్థానం, సంతాన స్థానం, అనుకూలవంతమైనటువంటి మంత్రసిద్ధి కలిగించేటువంటి కర్కాటకంలో సంచరిస్తున్న కారణంగా అతిచారం వల్ల జరుగుతున్నటువంటి ఈ సంచార ఫలితంగా బృహస్పతి యొక్క అనుకూలత కోసం పంచముఖి రుద్రాక్షని, కాలభైరవ రక్షని ధరించటం వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.